డాక్టర్ గారు, క్యాట్రాక్ట్ ఆపరేషన్‌లో అనేక రకాల అద్దాలు వాడుతూ ఉంటారు కదా! వీటిలో ఏది మంచిదంటారు? ఇప్పుడు చాలా మంచి క్వెషన్ అన్నమాట. ప్రతి ఒక్క చోట గూడా క్యాట్రాక్ట్ ఆపరేషన్‌లు జరుగుతున్నాయి. సో, ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్‌లలో మేమేం జేస్తామంటే, ఆపరేషన్ అయిన తర్వాత కంటి లోపలే అద్దం అమరుస్తామన్నమాట. దాన్నే ఐఓఎల్ ఇంప్లాంటేషన్ అంటాం. సో, దీంట్లో ముఖ్యంగా 4 రకాలైనటువంటి వాడతాం. అందులో మెయిన్‌గా 3 రకాలు. ఒకటేమంటే మోనోఫోకల్ అంటామన్నమాట. రెండోదేమంటే కొంతవరకు బైఫోకల్ అంటాం. మూడవది మల్టీఫోకల్ అంటామన్నమాట. అంటే మోనోఫోకల్ అంటే ఎక్కువగా దూరానికే కాన్సంట్రేట్ చేస్తాము. కాకపోతే దాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేస్తే అంటే -1, 1.25 అలా చేస్తే దగ్గరికి గూడా చాలా వరకు చూడొచ్చన్నమాట. అలాగే మోనోఫోకల్‌లో అడ్వాంటేజ్ ఏమంటే 95% లైటింగ్ ఉంటదన్నమాట. ఖరీదు తక్కువ అన్నమాట. క్లారిటీ ఎక్కువ. అదే మీకు బైఫోకల్ అంటే మీడియంగా ఉంటది. చాలా మందేమంటే ఇవి సపోజ్ ఇంపోర్టెడ్ అద్దమే అనుకుందాం మనము. మోనోఫోకల్ అయితే 40, 45, 50 అంటే హాస్పిటల్‌ని బట్టి అలా వేస్తారు. అదే మల్టీఫోకల్ అద్దం అయితే వాళ్ళు చెప్పడం ఏమంటే దూరం కనిపిస్తది, దగ్గర కనిపిస్తది, మధ్యలో కనిపిస్తది అని చెప్తారనమాట. కానీ దాంట్లో లైటింగు 70% ఉంటదనమాట. తర్వాత సన్నయి మళ్ళా చదవాలి అంటే మళ్ళా వాళ్ళల్లో గూడా 100కి 30, 40 మందికి మళ్ళా కళ్ళజోడు వాడాలి. అలాగే దూరం లైటింగ్ చూస్తే రింగులు కనిపిస్తాయన్నమాట. అంటే అద్దం మీదనే 10-15 రింగులుంటాయన్నమాట. ఏది మల్టీఫోకల్‌లో. అదేమి ఖరీదు అంటే ఇంపోర్టెడ్ అయితే 80, 90, 1,00,000, 1,20,000, 1,50,000 వరకు కూడా వేస్తుంటారనమాట. కానీ జనాలలో సాధారణ అభిప్రాయం ఏమి? డబ్బులెక్కువైతే బాగా ఉంటది అని. కానీ దీంట్లో రివర్స్ అన్నమాట. ఈ పెట్టుకొని నైట్ టైమ్ డ్రైవింగ్ చేయాలంటే చాలా కష్టమైతదనమాట. అలాగే రింగులు కనిపిస్తాయి. లైటింగు తగ్గిపోతది. సో, అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో, అందువల్ల ఈ విషయంలో మీరు తెలుసుకోవాల్సిందేమంటే, వాళ్ళు మీకు డబ్బులెక్కువైనంత మాత్రాన మంచిది కాదు. మోనోఫోకల్ ఏసుకోవడమే ఎటువంటి పరిస్థితుల్లో అయినా గూడా మంచిది.